ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈ రోజు 3 విశేషాలు ఉన్నాయండి. ఒకటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి, అలాగే గుడ్ ఫ్రైడే. ఇంకో విశేషం ఏంటంటే ఈ రోజు తమిళ్ న్యూ ఇయర్. ఆ 3 విశేషాలను గుర్తు చేసుకుంటూ ఈ రోజు షోని స్టార్ట్ చేద్దాం. మరి ఈ రోజు మనం చేస్తున్న రెసిపీ మాంగాయ పచ్చడి. ఈ మాంగాయ పచ్చడి ఏంటి అనుకుంటున్నారా? మనం ఉగాది రోజు ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటామో తమిళనాడులో వాళ్ళు న్యూ ఇయర్ రోజు ఈ మాంగాయ పచ్చడి కంపల్సరీగా ట్రెడిషనల్ గా చేసుకుంటారనమాట. ఈ రోజు ఫ్రైడే ఫ్రైస్ కాబట్టి మనం మంచి ఫ్రైడ్ ఐటమ్ కూడా చేస్తున్నాం, అవి రాగి చెక్కలు. మరి ముందుగా మాంగాయ పచ్చడి చేసుకుందాం. అయితే మాంగాయ పచ్చడి కొంచెం తీయగా ఉంటుంది, అందులో మనం చక్కెర వేస్తాం. మామిడికాయతో పాటు చక్కెర కూడా వేస్తాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకున్న తర్వాత ఇందులో మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో మనం కొంచెం మెంతులు వేస్తున్నాం, ఇంకా కొంచెం ఇంగువ. మనం ఇక్కడ రెగ్యులర్ గా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వాడతాం కదా, తమిళనాడులో తమిళ వాళ్ళు ఎక్కువగా ఇంగువ వాడుతూ ఉంటారు. వాళ్ళ రెసిపీస్ లో చాలా మటుకి ఇంగువ మనం చూస్తూ ఉంటాం కదా. సో ఇందులో ఈ పచ్చడిలో ఇంగువ కూడా వేయాలి. సో ఈ ప్యాన్ లో కొంచెం నూనె వేడైన తర్వాత అప్పుడు మనం తాలింపు వేసుకుందాం. నూనె కాగిన తర్వాత ఫస్ట్ మనం ఇందులో కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం మెంతులు, మెంతులు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు, కరివేపాకు వేసిన తర్వాత కాస్తంత పసుపు, పసుపు తర్వాత కొంచెం ఇంగువ. ఇంగువ చాలా ఎక్కువగా ఫ్లేవర్గా ఉంటుంది, అందుకని కొంచెం తక్కువగా వేసుకోవాలి. కొంచెం చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి ఏది చేసినా మొత్తం ఇంగువ వాసన వచ్చేస్తుంది. కాబట్టి ఇంగువ ఎప్పుడు కూడా కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత ఇందులో తొక్క తీసేసిన మామిడికాయని ఆల్రెడీ నేను ఇలా కొంచెం పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఈ మామిడికాయని ఇందులో వేసేయాలి. ఈ తాలింపులో వేసేసిన తర్వాత మొత్తం ఉడకనివ్వాలి. మొత్తం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ఇందులో చక్కెర యాడ్ చేసుకోవాలి. చాలా సన్నగా తరుక్కున్నాను కాబట్టి తొందరగానే సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇంకా కొంచెం నీళ్లు పోసుకున్న తర్వాత చక్కెర, ఒక చిన్న బౌల్ చక్కెర, ఇప్పుడు మామిడికాయతో పాటు చక్కెరని కూడా బాగా ఉడకనివ్వాలి. ఇలా దగ్గరగా వచ్చేస్తే మనం మాంగాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. అయితే మొత్తం ఉడికిన తర్వాత చల్లగా అయిపోయాక కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు చూడడానికి పల్చగా ఉంది కదా, కానీ చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది. చూడండి ఆల్రెడీ ఉడికిపోయింది. చాలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా మామిడికాయ.
చూడండి తొందరగా ఉడికిపోయింది. ఇంకా మధ్య మధ్యలో కొంచెం కొంచెం మనకు ముక్కల్లా కనిపిస్తుంది కదా, తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ఉడికిందంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మట్టి జార్ ఉంది కదా, దీంట్లోకి తీసేసుకుందాం. మనం ఉగాది పచ్చడిని డైరెక్ట్గా తింటాం కదా, వాళ్ళు కూడా అలాగే డైరెక్ట్గా తింటారు. టేస్ట్ కూడా నేను ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం తీయగా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మన మాంగాయ పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఈరోజు రాగి చెక్కలు కూడా చేస్తున్నాం కదా, మరి మన రాగి చెక్కలు చేసుకోవడానికి ముందుగా ఇంకొక ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసి దూరగా వేయించుకోవాలి. చూడండి పల్లీలు చక్కగా వేగిపోయాయి కదా. ఇలా పల్లీలని చాపింగ్ బోర్డ్ పైన వేసుకున్న తర్వాత ఇదే ప్యాన్ లో కొంచెం నీళ్లు, ఉడకబెట్టుకోవాలి. పల్లీలని లైట్ గా క్రష్ చేసుకోవాలి. పల్లీలని లైట్ గా క్రష్ చేసుకున్న తర్వాత పల్లీ పొట్టు దాన్ని తీసేద్దాం. ఈ పొట్టు తీసేసి పడేద్దాం. ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ఒక ఫుల్ బౌల్ రాగి పిండి, అలాగే క్రష్ చేసుకున్న పల్లీలను కూడా ఇందులో వేసేద్దాం. క్రష్ చేసుకున్న పల్లీలు, కొంచెం పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం బియ్యం పిండి. మనం రాగి పిండి ఎంత వేసుకున్నామో అంతకన్నా కాస్తంత తక్కువగా బియ్య పిండి వేసుకోవాలి. అలాగే పిండికి సరిపడా ఉప్పు కూడా. బియ్యం పిండి వేసిన తర్వాత వీటన్నిటిని చక్కగా కలుపుకొని తర్వాత వేడి నీళ్ళు కూడా ఇందులో వేసి కొంచెం కలుపుకోవాలి. ఇందులో వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత చక్కగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం రాగి చెక్కలకు కావాల్సిన పిండిని మొత్తం చక్కగా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం వేడి నూనె వేయాలి. వేడి నూనె వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. వేడి నూనె వేసిన తర్వాత పిండిని ఒకసారి కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం నూనె చేతికి తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఇలా రౌండ్గా బిల్లల్లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా బిల్లల్లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న బిళ్ళలు నూనె చక్కగా వేడిగా అయిన తర్వాత ఈ బిళ్ళల్ని నూనెలో వేసి మనం చక్కగా కాల్చుకోవాలి. మనం రెగ్యులర్గా అప్పాలు చేసుకుంటాం కదా, అలాగే ఎన్ని రోజులైనా సరే 15-20 రోజులు కూడా మనం డబ్బాల్లో పెట్టుకొని ఈ రాగి అప్పాలను మనం తినొచ్చు.
ఇప్పుడు నూనె చక్కగా వేడైంది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న రాగి అప్పాలని నూనెలో వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా నూనెలో వేసిన రాగి అప్పాలని రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే రాగి అప్పాలు రెడీ అయిపోతాయి. రాగి చెక్కలు చక్కగా వేగిపోయాయి చూడండి. అయితే రాగి ఆల్రెడీ బ్రౌన్ కలర్ లో ఉంటుంది కాబట్టి అది వేగిందా లేదా కలర్ అయితే మీకు తెలియకపోతే, పల్లీలు అయితే ఇలా లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చాయంటే మీరు రాగి చెక్కలు బయటకు తీసేయచ్చు. చూడండి మనకి పల్లీలు చక్కగా మంచిగా కలర్ వచ్చాయి కదా. మరి ఎక్కువగా మాడిపోయినా కూడా బాగుండదు, అలా అని తెల్లగా ఉన్నప్పుడు తీసినా కూడా బాగుండదు. పల్లీలు ఈ కలర్లో వస్తే కనుక రాగి చెక్కలు సూపర్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని చివరగా ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న మాంగాయ ఇక్కడ ఇలా పెట్టేసి దీని పక్కన రాగి చెక్కలు, మనం పచ్చడిని డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, లేదా రాగి చెక్కలతో పచ్చళ్ళలో కొంచెం డిప్ చేసుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా, రెసిపీ నోట్ చేసుకున్నారు కదా. మాంగాయ స్వీట్ పచ్చడి తయారు విధానం: ఒక పాన్ లో కొంచెం నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ, మామిడి ముక్కలు వేసి మామిడి ముక్కలు సాఫ్ట్ గా అయ్యాక కొంచెం నీళ్లు, పంచదార వేసి దగ్గర పడనిస్తే మాంగాయ స్వీట్ పచ్చడి రెడీ. రాగి చెక్కలు తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో పల్లీలు వేయించి క్రష్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్లో రాగి పిండి, క్రష్ చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, బియ్యపు పిండి, ఉప్పు వేసి వేడి నీళ్లతో బాగా కలుపుకొని దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి చెక్కలుగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే రాగి చెక్కలు రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదండి, ఈ రోజు ఫ్రైడే ఫ్రై సెగ్మెంట్ లో మనం చేసిన రాగి చెక్కలు అలాగే మాంగాయ పచ్చడి. చాలా బాగుంది కదా, రెసిపీ కూడా చాలా ఈజీ కదా. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరి ఈ రోజు సెలవు తీసుకునే ముందు మరొకసారి మీ అందరికీ హ్యాపీ వీకెండ్.